ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా ఇరాన్ అమెరికా దేశాల మధ్య పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా అయింది. ఇక ఈ క్రమంలో ఇరు దేశాల అత్యంత కీలకమైన శాంతి చర్చలకు సర్వం సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం రాజధాని నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. చర్చలు జరగనున్న సెరెనా హోటల్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక సుమారు 10,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ సైనిక దళాలను నగరం నలుమూలలా మోహరించి ఇస్లామాబాద్ ను ఒక అభేద్యమైన కోటలా మార్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే నగరంలో స్థానిక సెలవు ప్రకటించి భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ చర్చల్లో అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొంటోంది. ఇరాన్ ప్రతినిధులు కూడా ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు తొలగించడం, రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం ఈ భేటీ ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణాన్ని తగ్గించి శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఈ చర్చలు కీలకం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్యవేత్తలు, ఆర్థిక నిపుణులు ఈ సమావేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరాన్ కు చెందిన 6 ప్రముఖులు చర్చల్లో పాల్గొననున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచి ఈ చర్చలకు నేతృత్వం వహించనున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గలీబాఫ్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక సుప్రీం నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యదర్శి అలీ అక్బర్ అహ్మదీన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్లా సర్ హెమ్మతి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. ఇక సీనియర్ దౌత్యవేత్త మజీద్ తఖ్త్ రవాన్షీ, భద్రతా నిపుణుడు మహ్మద్ బఘేర్ జోల్గాదర్ కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యమవుతారు. ఇరాన్ ప్రతినిధి బృందానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఇటీవల అమెరికా దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారు. దీంతో మినాబ్ 168 అని పేరు పెట్టారు. మహ్మద్ బఘేర్ గలీబాఫ్ పాకిస్తాన్ కు చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇరాన్లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు మరణించిన ఘటనకు గుర్తుగా విమానంలోని ఫోటోను పంచుకున్నారు. పిల్లలకు నివాళులర్పిస్తూ అంతర్జాతీయ వేదికపై ఆ ఘటనను గుర్తు చేసుకుంది. ఇరాన్తో చర్చలు జరిపేందుకు 4 అమెరికా వ్యక్తులు ఇస్లామాబాద్ కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, వైస్ అడ్మిరల్ బ్రాండ్ కూపర్ కూడా ఈ శాంతి చర్చలకు హాజరవుతున్నారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున పలువురు కీలక అధికారులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ భద్రతా సలహాదారు మహ్మద్ అసీం మాలిక్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే చర్చలకు ముందు ఇరాన్ కు ట్రంప్ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని, ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్దంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా దాడులా అన్నది 24 గంటల్లో తేలిపోనుందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా ఇరాన్ అమెరికా దేశాల మధ్య పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదిక అయింది. ఈ క్రమంలో ఇరు దేశాల అత్యంత కీలకమైన శాంతి చర్చలకు సర్వం సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం రాజధాని నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. చర్చలు జరగనున్న సెరెనా హోటల్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 10,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ, సైనిక దళాలను నగరం నలుమూలలా మోహరించి ఇస్లామాబాద్ ను ఒక అభేద్యమైన కోటలా మార్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే నగరంలో స్థానికంగా సెలవు ప్రకటించి భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇస్లామాబాద్ వేసే కూడా పశ్చిమాసియాకు సంబంధించి ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యం పైన శాంతి చర్చలకు సంబంధించి అత్యంత కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఈ యొక్క అత్యంత కీలకమైన సమావేశం ఈ రోజు ఇస్లామాబాద్ లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ అంతా కూడా హై సెక్యూరిటీగా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఎక్కడ ఇస్లామాబాద్ సంబంధించిన మొత్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా మొత్తం ఇస్లామాబాద్ లో దాదాపు 10,000 మందికి పైగా పోలీసులకు సంబంధించి పోలీసులు కావచ్చు, పారామిలిటరీ బలగాలు కావచ్చు, ఇతరత్ర హై సెక్యూరిటీతో మొత్తంగా కూడా ఒక దుర్భేద్యమైన కోటగా మలిచారు ఇస్లామాబాద్ లో. సో ఎందుకంటే ఒకవైపు అమెరికాకు సంబంధించిన ప్రతినిధులు, ఇరాన్ సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా పాకిస్తాన్ మొత్తంగా కూడా ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఈ యొక్క ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించి యుద్ధం సంబంధించి అమెరికా చర్చలు జరపబోతోంది. ఈ చర్చల నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగకుండా, ఎందుకంటే ఒకవైపు అత్యంత కీలకమైన జరుగుతున్న సందర్భంలో భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానికంగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎక్కడికైనా ఎలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మొత్తం కూడా డ్రోన్లతోని కూడా ప్రతి క్షణం కూడా అక్కడ చుట్టుపక్కల పరిసరాలు అన్ని కూడా ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తా ఉన్నారు. సో ఒకవైపు ఇదా ఉంటే సో చర్చల్లో అత్యంత కీలకమైనది. సో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వారు ఉంటున్నారు కాబట్టి అమెరికాకి సంబంధించినటువంటి కొంత సెక్యూరిటీ కూడా అక్కడ డిప్లాయ్ అయిపోయింది. సో దీంతో మొత్తంగా కూడా డేగ కన్నుల్లో అక్కడ ఈ చర్చలకు సంబంధించి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అత్యంత కీలకమైందంటే ఈ యుద్ధం సంబంధించి, ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒకవేళ గనక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించి యుద్ధం ముగియాలంటే ఏం చేయాలి, సో ఇరాన్ డిమాండ్లు ఏంటివి, అమెరికా వేటికి ఒప్పుకోబోతోంది, ఈ అంశాలపైనే ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. అయితే రెండు పక్షాల ఇటు ఇరాన్ నుంచి కావచ్చు, అదేవిధంగా అమెరికా నుంచి కొన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనపడుతోంది. సో ఇరాన్ ఏమో ఒకవైపు ఇరాన్ ఇప్పటికే మా మీద అమెరికా దాడులు చేసింది, ఇజ్రాయెల్ దాడి చేసింది, దీనివల్ల పెద్ద ఎత్తున నష్టపోయాము. సో ఆ నష్టాన్ని కొద్దిగా పూరించాలి. అదే సందర్భంలో హర్మజ్ జల సంధికి సంబంధించి తమ అనుమతి లేకుండా వెళ్ళకూడదు, హర్మజ్ సంబంధించి వెళ్లే వాణిజ్య నాకులన్నీ కూడా టోల్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయంగా ఇరాన్ పై ఉన్నటువంటి ఆంక్షలన్నిటికీ కూడా తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ సంబంధించినటువంటి అన్ని ఆర్థిక ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేసిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో వస్తీ కూడా ఫ్రీజ్ చేశారు కాబట్టి వాటిని మళ్ళీ రెగ్యులర్ చేయాలి, సాధారణ పరిస్థితి తీసుకురా. అదే సందర్భంలో ఇక అత్యంత కీలకమైనది యుద్ధం మొదలైందే ఈ యొక్క న్యూక్లియర్ సంబంధించి అనుశుద్ధి నేపథ్యంలోనే ఆ ఇరాను న్యూక్లియర్ సంబంధించి ఆయుధాలను వాడుతూ ఉంది, న్యూక్లియర్ తయారు చేస్తుంది. దాంతో ఈ యొక్క న్యూక్లియర్ ఆయుధాలతో ఇజ్రాయెల్ కావచ్చు, ఇతర దేశాలపై యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క న్యూక్లియర్ సంబంధించి అనుశుద్ధికి సంబంధించి ఇరాన్ చాలా డిమాండ్ స్పష్టంగా ఒకటి కోరుతా ఉంది. మేము మా యొక్క విద్యుత్ ప్లాంట్ల కోసం, ఇతరత్ర మా దేశీయ అవసరాల కోసమే ఈ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ అనుశుద్ధి చేస్తాము. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా
దాని మీద ఆంక్షలు విధించకూడదు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ పరిశీలించిన నేపథ్యంలో అమెరికా కొంత అన్ని విషయాల్లో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా హర్మజ్ జలసంధి విషయంలో కాస్త సీరియస్ గా ఉంది. ఎందుకంటే హర్మజ్ జలసంధి ఒకటి, ఇక నెక్స్ట్ ఇరాన్ కూడా లెబనాన్ పై దాడులు చేస్తుంది కాబట్టి ఇరాన్ సంబంధించి లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లెబనాన్ పై వెంటనే దాడులు ఆపాలి. లేకపోతే మాత్రం ఈ చర్చలకు ఒక అర్థమే లేదు. ఎందుకంటే చర్చలని ఒకవైపు తెరపైకి తీసుకొస్తున్నాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఏ రకంగా మనం చూడాల్సి వస్తుంది. లెబనాన్ పైన ఇజ్రాయెల్ కనుక దాడులు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మేము మరోసారి యుద్ధ రంగంలో దిగాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇరాన్ ప్రకటిస్తుంది. సో ఈ నేపథ్యంలో చర్చలు జరగబోతున్నాయి. అమెరికా నుంచి కూడా ముఖ్యంగా హర్మజ్ జలసంధి దగ్గర ఎలాంటి ఆంక్షలు విధించకూడదు, హర్మజ్ జలసంధి దగ్గర మొత్తంగా కూడా ఏదైతే ఇరాన్ పెట్టిన ఆంక్షలు తొలగించాలి, అక్కడ మొత్తంగా ఓపెన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చలు జరగబోతున్నాయి. అల్టిమేట్ గా చర్చల్లో ఏం జరగబోతోంది, చర్చలకు సంబంధించి మొత్తంగా కూడా సానుకూలంగా ఒక ప్రకటన వెలువడితే మొత్తంగా కూడా పశ్చిమాసియాలో భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. లేని పక్షంలో గనక, ఎందుకంటే ఒక్కటి మొత్తం వ్యవహారంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇజ్రాయెల్ వ్యవహారం కాస్త అనుమానాస్పదంగా ఉంటే సందేహాలు కలగజేస్తుంది. ఇజ్రాయెల్ ఒకవైపు శాంతి చర్చలకు ఒప్పుకుంటూనే ఇరాన్ పై దాడి చేయబోమంటూనే లెబనాన్ పై దాడి చేయాలని లెబనాన్ పై దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంబంధించి ఇరాన్ చాలా సీరియస్ గా ఉంది విషయంలో. అదే సందర్భంలో అమెరికా కూడా తాను యుద్ధం చేయట్లేదు, కానీ ఇజ్రాయెల్ తెర వెనుక నుండి ఎగదోస్తా ఉందా లెబనాన్ పై దాడులకు సంబంధించి అని చెప్పేసి కొంత అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలకు సంబంధించి అల్టిమేట్ గా ఒక నిర్ణయం రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం త్వరగా ముగిసి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడితే అన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. అదే సందర్భంలో ఇప్పటికే చాలా దేశాలు కూడా ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ వేదికగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎవరైతే పెద్ద ఎత్తున చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు దిగుమతి చేసుకుంటారో అలాంటి ఆ దేశాలన్నీ కూడా వీలైన త్వరగా ఈ యొక్క యుద్ధ పరిస్థితులకు, ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులకు తెరదించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని దేశాలకు కూడా ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ సంబంధించి కావచ్చు, గ్యాస్ సంబంధించి కావచ్చు కొంత కొరతకు సంబంధించి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి త్వరగా ముగింపు కలిస్తే పూర్తి స్థాయిలో హర్మజ్ జలసంధి కనుక తెలుసుకుంటే మళ్ళీ సాధారణ పరిస్థితులు పడతాయి. అందరికీ ప్రపంచ దేశానికి కూడా ఒక శాంతి సందేశం వెళ్తుంది అనే ఒక ఆలోచనలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం మీ చర్చల్లో చూడాలి. సో ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఈ చర్చలు మాత్రం చాలా అత్యంత కీలకమైనవి. సో ఏది యుద్ధం ఉంటుందా లేదా, యుద్ధం ముగుస్తుందా లేదా అనేది మాత్రం మనకి చర్చల తర్వాత తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా అన్నిటికీ మించి ఇరాన్ ఏం కోరుకుంటుంది, అదే ఇరాన్ పెట్టిన డిమాండ్లకు అమెరికా ఒప్పుకుంటుందా, అదేవిధంగా అమెరికా ఏం డిమాండ్ చేస్తుంది వాటికి ఇరాన్ అంగీకరిస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా పాకిస్తాన్ నెరవేరుస్తున్న మధ్యవర్తిత్వం మాత్రం కొంత సంచలనంగా మారింది. పాకిస్తాన్ విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ నమ్మకం లేదని చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అనేది మాత్రం మనం వేచి చూడాలి. చాలా ఆసక్తికరంగా పరిణామాలు ఈ రోజు రేపు చర్చల నేపథ్యంలో కొనసాగే అవకాశం కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.